రాష్ట్రంలో కొందరు బీజేపీ నేతలు ఆక్రోశంతో మాట్లాడుతున్నారన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఈటెల మాటలు చూస్తుంటే మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నట్లు ఉందన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా సారీ చెప్పాలన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు హస్తం నేతలు. కిషన్ రెడ్డి తన పదవిని అడ్డుకున్నారనే ఆక్రోశంతో ఈటెల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీజేపీలో ఈటెల ఇమడలేకపోతున్నారని అన్నారు. ఈటెల కేసీఆర్ వైపు చూస్తున్నట్లు ఉందన్నారు. కేసీఆర్ అలీబాబా 420 టీంలో ఈటెల కూడా సభ్యుడన్నారు. బీసీనని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదన్నారు పీసీసీ చీఫ్. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్నంతా మిగతా వేళ కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్నారు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం అంబేద్కర్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్. 17,77,00,000తో నిర్మించనున్న రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపనలు చేశారు. బెల్లంపల్లి నుంచి చాకేపల్లి గ్రామానికి 2,45,00,000తో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి చాకేపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు నేతలు. అమిత్ షా గారు అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పినప్పుడు గట్టిగా ధర్నా చేసి వారు క్షమాపణ చెప్పాలి. వారు అంబేద్కర్ గారికి, దళిత సామాజిక వర్గం అందరికీ ఏదైతే అవమానపరిచినారో దాని వ్యతిరేకంగా పోరాడతాం మేమని చెప్పి జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని చెప్పి ర్యాలీలు తీసి మన బీసీ ఎస్టీ సోదరులకు ఏ రూపంగా వాళ్ళకు బెనిఫిట్ కావాలని కార్యక్రమాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశ్వాసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీని మేము ఇనాగ్రేట్ చేయించడం మా నాయన 1973 అక్టోబర్ 5. దళితులను విడదీసి కొందరు ఏపీ రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకుంటామన్నారు. తెలంగాణలోనూ ఇలానే చేశామన్నారు వివేక్. ఏపీ కాకినాడలో మాలల మహా రణబేరి సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యేకు మాల సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు. వారు కూడా పివి రావు గారితో కలిసి మనము మాలలందరినీ కూడా ఐక్యంగా చేసి మనం కొట్లాడదామని చెప్పి ఆ రోజులలో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనం మర్చిపోదు. ఎందుకంటే మన జాతి గురించి మనము అందరం కూడా ఎక్కువ పని చేయలేకపోతున్నాం. కానీ ఎవరైతే జాతి కోసం ముందుకు వచ్చి పనిచేస్తున్నారో మనం ఎప్పుడు కూడా వారిని మర్చిపోదని చెప్పి 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అప్పుడు ఇందిరాగాంధీ ధైర్యాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుందన్నారు. యుద్ధ సమయంలో ప్రతిపక్షం కూడా విమర్శించకుండా చేశారన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని చూస్తే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయన్నారు జగ్గారెడ్డి. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది, భయంకరమైన యుద్ధం. ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా రాలే. ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని, వారి నిర్ణయాలు యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి చూడడం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేయాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ గాడిలో పెడుతున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ లో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. మనం భక్తి భావాన్ని పెంపొందించే విధంగా, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకునే విధంగా, వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించుకునే విధంగా ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో మీరు ఇచ్చే సూచనలు సలహాలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వింటుంది, అమలు చేసి క్రమంలో ముందుకు వస్తుందని చెప్పినమాట. నేను చెప్పింది నడవాలని చెప్పిన ఆలోచన మాలో ఏ కోశాన లేదు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచవరంలో 18న పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే సౌర గిరిజన వికాస్ పథకాన్ని ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. అనంతరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో సమీక్ష చేశారు.